హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసే విధానంలో ఉన్నటువంటి అంశాలు మొత్తం మీకు చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ మనకి కామెంట్స్ పెట్టడం లేదా ఫోన్ చేయడం చేస్తున్నారు. మా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ అనేవి పూర్తిగా లేవు సార్, 4వ తరగతి లేదనో 5వ తరగతి లేదనో చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఏంటంటే అట్లా ఎందుకు లేదు అంటే కనుక మేము మొన్నే చెప్పాను, మన లాస్ట్ డేట్లో మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా కుదరలేదంటే సపోజ్ 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా 8వ తరగతి దాకా మీరు ఒక స్కూల్లో చదివి ఉన్నట్లయితే టోటల్గా తీసుకోండి. కొంతమంది ఉంటారు, జంప్ చేసే పిల్లలు ఉంటారు, 4వ తరగతి చదవకుండా 5వ తరగతికి వెళ్ళొచ్చు, లేదా 5వ తరగతి చదవకుండా 4వ తరగతి వెళ్ళే విద్యార్థులు అట్లా ఉంటారు. అటువంటప్పుడు ఏంటంటే చేరినప్పటి నుంచి మళ్ళీ క్లాస్ అయిపోయేదాకా కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా అట్లా ఇవ్వటం జరుగుతుంది. అటువంటి వాటిని అప్లోడ్ చేయటం తప్పైతే కాదు, మీరు అటువంటి చేసుకోవచ్చు. కొంతమంది సార్ మా పేరు ఇక్కడ ఒకలాగుంది, తర్వాత దాంట్లో సర్టిఫికేట్లో ఒకలాగుందండి, ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు. ఇదేంటంటే సర్టిఫికేట్ని మ్యాండేటరీగా తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మిగతా అన్నీ కూడా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ అవన్నీ కూడా మీరు దాన్ని బట్టే మీరు చేసుకోవాలి. అందుకని మీరు సర్టిఫికేట్లో ఏదైతే ఉందో పేరు కనుక, కొంతమంది మాకు మ్యారేజ్ అయిందండి, మాకు మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఆధార్ కార్డులో ఇంటి పేరు మారింది, మేము ఎట్లా అంటే ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే పేరుందో అదే క్లారిటీగా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. అట్లానే మీరు టీటీసీకి సంబంధించి అయితే కనుక 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ది అట్లాంటి టీచర్ ట్రైనింగ్ది 3 ఉంటే చాలండి. దాంట్లో అడుగుతున్నారు డిగ్రీకి సంబంధించి, పీజీకి సంబంధించి, ఇంకా పిహెచ్డీ చేసి దానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేని మీరు ఫిల్ చేయడం ద్వారా వాటిలో ఏదైనా మిస్టేక్స్ జరిగినట్లయితే మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పాలవటం అవుతుంది. అందుకని దీని యందు మీరు దృష్టిలో ఉంచుకొని మీకు ఎంతవాడికి అవసరమో, మనకి డిఎస్సికి సంబంధించి మనం ఓన్లీ టీటీసీ చేసాము, మనకు ఓన్లీ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఈ 2 ఉంటే చాలు. ఇక మనకు డిగ్రీ దాంట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఏదో ఆప్షన్లు ఇస్తాడు, ఇచ్చినా కానీ మనకి ఎంతవరకు అయిపోయిందని మనం అంతవరకు అప్లై చేస్తే చాలు. అట్లానే టెట్ కూడా ఓల్డ్ కూడా ఎవరో అంతకుముందు ఎప్పుడెప్పుడో కూడా మేము ఏదో రాసామని చెప్పుకోవడం కోసం అన్నీ రాస్తున్నారు. అన్నీ అవసరంలా, టోటల్గా ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చిందో, వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉందో అదొక్కటి ఇచ్చుకుంటే చాలు. మిగతా నువ్వు ఎన్నిసార్లు రాస్తే ఉపయోగం లేదు కదా. అందుకని మీరు అసలు దేంట్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొద్దు, అవసరం లేని అప్లోడ్ చేయొద్దు. మీరు ఎప్పుడు కూడా ఉన్న ఫోటోలు కూడా మొన్న ఇక్కడ ఒకటి చూశాను, ఫోటో ఎప్పుడైతే ప్రస్తుతం ఏ ఫోటో అయితే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. అటు కాకుండా ఎప్పుడో నీకెందుకు 4-5 సంవత్సరాల క్రితం ఉన్నది అది అప్లోడ్ చేయటం ద్వారా మీరు రేపు కంప్యూటర్ మార్క్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ దాంట్లో ఉన్న ఫోటో మీ దగ్గర ఉన్న ఫోటో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ మీరు అన్నీ నేను ఇదిగోండి ఇది ఆధార్ కార్డు నేనేనని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకని చెప్పి సిగ్నేచర్ కూడా మీరు 10th క్లాస్ మార్క్ లిస్టులో ఎట్లయితే పెట్టారో అదే మ్యాండేటరీగా పెట్టండి. అట్టుగా అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఆధార్ కార్డులో ఒకలాగా పాన్ కార్డులో ఒకలాగా అట్లా మీరు అసలు చేసుకోవద్దు. దయచేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ని దగ్గర పెట్టుకొని దాంట్లో ఏదైతే ఉందో మన ఇంటి పేరు కానీ, మన పేరు కానీ, తండ్రి పేరు కానీ, అన్ని అడ్రస్లు కానీ మొత్తం మిగతా వాటన్నిటిలో కూడా అదే ఉండాలి. దాన్ని చూసుకొని మీరు ఫాలో అప్ అవ్వండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఎడిట్ ఆప్షన్తోనే సంబంధం లేకుండా ఆడ 1-10 సార్లు చూసుకోండి. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఓల్డ్ ఫోన్ నెంబర్స్, ఓల్డ్ జీమెయిల్ అడ్రస్లు అవే ఇవ్వండి. అవి ఇచ్చినట్లయితే మీరు అంతకుముందు అప్లై చేసి ఉన్నట్టయితే ఒక 750 రూపాయలు అనేది మీకు మిగలటం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు అప్పుడు ఒక నెంబర్లు ఇచ్చి ఇప్పుడు ఇంకొక నెంబర్లు ఇచ్చి మొత్తం మారితే కనుక మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అనేది మీరు కట్టవలసి ఉంటుంది. అందుకని దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మంచి విషయాలు మీరు గుర్తు తెచ్చుకొని 10 మందికి షేర్ చేయండి. మీరు అన్ని సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ కనుక మీకు ఉంటే ఇంకా మంచి రిజర్వేషన్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేసుకోండి. ఓసీ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే దానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిలప్ చేసుకొని ముందుగా మీ సేవలు అప్లై చేసుకోండి. ఫిలప్ చేసి దానికి ఒక ఫోటో ఒకటి, దానికి సిగ్నేచర్ ఒకటి పెట్టి అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు మన దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి విఆర్ఓ గారి చేత ఒక ఆథరైజ్ లెటర్ అనేది రాపించుకొని
వాళ్ళ చేత ఓకే చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి అక్కడ కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అప్లోడ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్ఐ చేత సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఎంఆర్ఓ గారు సంతకం పెట్టడం, ఆయన కంప్యూటర్లో ఆయన ఓకే చేయించడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ మీరు మీ సేవకు వచ్చి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయించుకొని తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మీ దగ్గర చూసుకొని, ఇప్పుడు ఓల్డ్ పనికి రావండి. ఈడబ్ల్యూఎస్ అనేది ఎప్పటికప్పుడు ఓల్డ్ 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు దాన్ని గుర్తించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తవి తీసుకొని మీరు ఆ కొత్త వాటినే పెట్టవలసి ఉంటుంది. అట్లనే క్యాస్ట్ కూడా అడుగుతున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. ఇట్లా వీటన్నిటిని కూడా మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. లేదు ఏం కాదు తర్వాత చూసుకున్నాను అప్లోడ్ చేశారంటే ఎడిట్ ఆప్షన్ రావాలి, మళ్ళీ నెట్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ మీరు మళ్ళీ తప్పుపోయిందని కూడా మీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకని చెప్పి మీరు 1కి 10 సార్లు చూసుకొని చాలా జాగ్రత్తగా అన్నిట్లో శుభప్రదంగా మీరు బయటకు వస్తారని చెప్పి భావిస్తూ, మనసా వాచా కర్మణ భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.